భూమి ఆలోచనలతో గగన్కి అస్సలు నిద్ర పట్టదు. ఇక ఉదయం వరకు కూడా అలా భూమి ఆలోచనలతో గగన్ నిద్రపోకుండా ఉంటాడు. పాడు నిద్ర. ఉదయం పట్టదు, రాత్రి పట్టదు. భూమి, ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాల్సిందే, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీతో చెప్పాల్సిందే అని గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఇక తన దగ్గరికి బయలుదేరి వెళ్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నిలబడి గతంలో భూమి వేసుకున్న తన షర్ట్ని వేసుకుని అద్దం ముందు నిలబడి ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. భూమికి మామూలుగా నా మనసులో మాట చెబితే ఏం బాగుంటుంది, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి చెప్పాలి, ఏమి ఇవ్వాలి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ గతంలో శారద కొన్న నెక్లెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గతంలో శారద ఒక నెక్లెస్ని పూర్ణికి చూపిస్తూ ఈ నెక్లెస్ ఎలా ఉందని చెప్పి అడుగుతుంటే చాలా బాగుందమ్మా అని చెప్పి పూర్ణి అంటుంది. ఈ నెక్లెస్ నీకు కాదు, నాకు కాబోయే కోడల కోసమని శారద అంటూ ఉంటుంది. ఇక అలా ఆ నెక్లెస్ గుర్తొచ్చి ఎస్, ఆ నెక్లెస్ని భూమికి గిఫ్ట్గా ఇచ్చి నా మనసులో మాట చెబుతాను అనుకుని ఇక గగన్ ఆ గిఫ్ట్ తీసుకుని భూమి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోపక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి గగన్ మనసులో కూడా భూమి ఉందని తెలిసిపోయింది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.